ఇప్పుడు ఏంటి అసలు మీ ఊళ్ళో మీరు పెద్ద హీరో అయిపోయారా? హీరో అంటే ఏం సార్, ఓకే కొట్టిండా బాగుంది. అంటే అలా కాదు, ఇప్పుడు మామూలుగా మీరు ఏ యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనో ఉండి మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నావు, లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటే పెద్ద ఫరక్ పడదు సార్ అసలు. మీరు ఎందుకు పనికిరాని మనిషి కదా అవును సార్, మీ ఊర్లో. అవును సార్, రాజమండ్రి వస్తున్నాడుగో, పూరి జగన్నాథ్ వస్తున్నాడుగో అన్నోళ్లే కదా. అవును సార్, అవును సార్. అంటే మీకు డ్రాస్టిక్ చేంజ్ కదా, ఇది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు చేసిన సినిమా. అవును సార్. ఇప్పుడు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నది, ఎక్కడైనా మీ పేరే వినిపిస్తుంది. ఎవరు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు సార్. ఎంత ఎంత గొప్ప సెలబ్రేషన్ అండి నిజంగా సార్. ఇప్పుడు అన్నీ ఉన్నాడు, కారు కొనుక్కోవడం గొప్ప కాదండి. రోడ్డు మీద బస్సుకు కూడా డబ్బులు లేనివాడు ఉంటాడు చూడండి, బస్ టికెట్ కూడా, వాడు కారు కొన్నాడు అనుకోండి, అది కథ. అవును సార్, అవును సార్. కానీ నిజంగా సార్ అంటే నాకు అనిపిస్తాను సార్, చాలామంది అన్నీ కోల్పోతారు సార్ సినిమా వల్ల. అన్నీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ పోతాయి. అవును, నిజాయితీగా కష్టపడతారు చూడు సార్, వాళ్ళకి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు సార్. వాళ్ళందరికీ అంటే ఏ ఫీల్డ్ ఉన్నోడికి ఆ ఫీల్డ్కి ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి, అమ్మ నేనున్నానమ్మా, నేను చూసుకుంటామ్మా, నాకు కూడా పైసలు ఉంటాయమ్మా, నేను కూడా నీకు ఆపదలకు ఇస్తామా అని చెప్పి ఇట్లా చేతులు పెడతాడు చూడు సార్. అంటే ఆ కష్టపడేటోళ్ళందరికీ సార్ అన్నీ కోల్పోయి అంటే అట్లాంటి వాళ్ళకి నిజాయితీగా ఒక దానికోసం కష్టపెట్టే వాళ్ళకి ఒక్క అవకాశం దేవుడు ఇవ్వాలి సార్. అది నేను కోరుకుంటాను సార్ మనస్ఫూర్తిగా.